ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి, కానీ అవన్నీ మేబీ ఫిక్షన్స్, కపోల కల్పితాలు. నిజమైన సంఘటనలను ఆధారం చేసుకొని రాసిన పుస్తకాలు చాలా అరుదు. రాసినప్పటికీ అందులో మనం నేర్చుకోవాల్సిన అంశాలు, ఆ ఫిలసాఫికల్ కోజెంట్ అన్ని పుస్తకాలు ఉండకపోవచ్చు. ఈరోజు మీకు ఒక పుస్తకం పరిచయం చేస్తా. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం, వీలైతే అందులోని కొన్ని అంశాలని ఆచరించగలిగితే చాలా బాగుండే విధంగా సూచనలు ఇచ్చే పుస్తకం అది. ఆ పుస్తకం పేరు బార్న్ టు రన్, అంటే పుట్టిందే పరిగెత్తడానికి. ఈ పుస్తకం కాంటెక్స్ట్ వెరీ బ్యూటిఫుల్. ఈ పుస్తకం రాసిన వ్యక్తి పేరు క్రిస్టోఫర్ మెక్డౌల్. క్రిస్టోఫర్ మెక్డౌల్ ఎవరు అంటే ఒక లాంగ్ డిస్టెన్స్ రన్నర్. మనకి మారథాన్స్ ఉంటాయి కదా, 52 కిలోమీటర్స్ ఏకబిగిన పరిగెడతారు. తర్వాత సైకిల్ అండ్ మారథాన్స్ ఉంటాయి, అంటే పరిగెత్తి మళ్ళీ సైకిల్ దొక్కుతారు, పరిగెత్తి మళ్ళీ ఈత కొట్టి మళ్ళీ పరిగెడతారు. హైయెస్ట్ 102 కిలోమీటర్స్, 110 కిలోమీటర్స్ అట్లా పరిగెత్తే వాళ్ళు ఉంటారు. నేను మొదటిసారి లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ గురించి తెలుసుకున్నది హరుకి మురకామి అని ఒక జపనీస్ ఆథర్. ఆయన రాసిన పుస్తకం నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. పర్టికులర్లీ 2009 ప్రాంతంలో. ఆ పుస్తకం పేరు ఏమిటంటే వాట్ ఐ టాక్ అబౌట్ వెన్ ఐ టాక్ అబౌట్ రన్నింగ్ అని. ఆ పుస్తకం చదివిన తర్వాత నేను ఫస్ట్ చేసిన పని ప్రతిరోజు పరిగెత్తడం. అట్లా కొన్ని నెలలు. సరే, నేను లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ కోసం పరిగెత్తలేదు, బట్ అతను చెప్పిన అంశాలను బాగా ఇన్స్పైర్ చేసాయి అన్నమాట. సో హైయెస్ట్ టు రన్ 20 కిలోమీటర్స్ అన్ని సీజన్స్లో. దానికి ప్రత్యక్ష సాక్షి మా బ్రదర్. వర్షం పడుతున్నట్లు బండి వేసుకుని ఒక గ్రౌండ్కి వెళ్తే మా బ్రదర్ ఎక్కడో నీళ్ళలో కూర్చుంటే నా గ్రౌండ్లో పరిగెడుతుండేవాడిని. ఆ తర్వాత నాకు పరిచయమైన పుస్తకం బార్న్ టు రన్. ఆ పుస్తకం మీద ఏముంటుందంటే, ఏ హిడెన్ ట్రైబ్, సూపర్ అథ్లీట్స్ అండ్ ద గ్రేటెస్ట్ రేస్ ద వరల్డ్ హ్యాస్ నెవర్ సీన్. అంటే మనిషికున్న ఈ మోడర్న్ హ్యూమన్కున్న మిస్కాన్సెప్షన్స్ని, మిత్స్ని పటాపంచలు చేసే పుస్తకం. నవీనిట్రా. ఈ పుస్తకంలో చాలా ఎక్స్ట్రాడినరీ ప్రాక్టికల్ అండ్ ఎంపిరికల్ ఫిలాసఫికల్ డైమెన్షన్స్ ఉన్నాయి. రెండోది, ఈ పుస్తకం మనిషి యొక్క కోర్ రియాలిటీని అడ్రస్ చేస్తుంది. ఇది పర్సనల్ డెవలప్మెంట్ కాదు. ఒక పులి ఏం చేస్తుంది? పరిగెడుతుంది. జింక పరిగెడుతుంది, కుందేలు పరిగెడుతుంది, చీముడు పరిగెడుతూ ఉంటుంది. ప్రపంచంలో ఎప్పుడైనా నిదానంగా నడిచే ప్రాణి మీకు కనబడదు. ఏనుగు నిదానంగా నడవదు, ఏనుగు వేగం అంతే. మనకి ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయి, స్పీడ్ అండ్ పేస్. సో మనిషి మాత్రమే స్పీడ్గా నడుస్తాడు, ఎందుకంటే వేరే వాళ్ళని అందుకోవాలన్న తాపత్రయం, ఏదో సాధించాలన్న ఒక ఆలోచన. కానీ పేస్ అనేది ఏంటి? నీ శరీర మనోధర్మాలను బట్టి ఎంత వేగంగా నడిస్తే నీకు హాయిగా ఉంటుందో అట్లా నడవడం. అలా కనుక నడిస్తే నువ్వు కాశీకి పోవచ్చు, మనం శ్రీశైలం పోదాం. ఇదే సూత్రం. నేను శ్రీశైలంలో అట్లా మెట్లెక్కాను. ఒక్క నిమిషం. సో శ్రీశైలంలో మెట్లెక్కాను అట్లా. శ్రీశైలం తిరుపతిలో నా పేస్లో అందరూ ఏం అక్కర్లేదు, మెల్లగా దానికోసం చిన్న గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ పుస్తకంలో ఒక ప్రత్యేకమైన జాతి గురించి మాట్లాడతాడు. ఆ జాతి పేరు, తెగ పేరు తారాహుమారా. దాని పేరు సినిమాలో హీరోయిన్ పేరు పెట్టొచ్చు, అమ్మ తారాహుమారా. ఈ తారాహుమారా తెగ గురించి మాట్లాడుతూ, తను అథ్లీట్ కాబట్టి, లాంగ్ డిస్టెన్స్ రన్నర్ కాబట్టి, తనకు వచ్చిన సమస్యలు, తనకున్న మిస్కాన్సెప్షన్స్ ఏమిటి, ఇట్లాంటివన్నీ చెప్తాడు క్రిస్టోఫర్ మెక్డౌల్. మొట్టమొదట ఆథర్ గురించి కొంత చెప్దాం. ఇతను లాంగ్ డిస్టెన్స్ రన్నర్ కాబట్టి అలా పరిగెడుతూ ఉండగా ఒకసారి యాంకిల్ దెబ్బతిన్నది. డాక్టర్స్ చెప్పారు ఇంపాసిబుల్ నువ్వు రన్ చేయడం అని చెప్పారు. ఇతనికేమో పరిగెత్తే ఒక ఆసక్తి. సో జీవితకాలం పరిగెత్తాలని ఒకడు అనుకుంటాడు, జీవితకాలం పెయింటింగ్ వేయాలని ఒకడు అనుకుంటాడు. ఎవరైతే జీవితకాలం చేయాలనుకుంటారో వాళ్ళు ఎప్పుడు ఓటమిని అంగీకరించారు.
వాళ్ళు మార్గం వెతుకులాడుకుంటారు. అట్లా క్రిస్టఫర్ మెక్డోవల్కి డాక్టర్ సజెస్ట్ చేసిన తర్వాత అతను ఒక చోట మెల్లగా పరిగెడుతుంటాడు. అతను లాంగ్ డిస్టెన్స్ రన్నరు, ఫాస్ట్ రన్నరు. అయితే ఇంకొక వ్యక్తి అంటాడు, ఏమండి క్రిస్టఫర్ గారు మెల్లగా పరిగెడుతున్నారంటే, వయసు అయిపోయింది కదండి అంటాడు అన్నమాట. ఇది కామన్. ఇక్కడే మిరాకిల్ జరుగుతుంది. తను ఒక దగ్గరికి వెళితే అలా మెల్లగా పరిగెడుతున్నప్పుడు దగ్గర 89 ఏళ్ళ వయసున్న వ్యక్తి సుమ్మని దూసుకొని వెళ్ళిపోతాడు పక్క నుంచి. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్, ఎవడేడు అడు పక్క ఉంటాడు కోతిలాగా. ఇతను అనుసరిస్తాడు. అతను ఒక రాళ్ల గుట్ట దగ్గరికి వెళ్ళి ఆ రాయి నుంచి అట్లా అట్లా ఎక్కుతూ అట్లా కొండెక్కి అట్లా 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 మాయమైపోతాడు. ఇది రియల్గా జరిగిన స్టోరీ. ఇప్పటికీ ఆ తెగ ఉంది. ఇప్పటికీ వాళ్ళు అవే పాటిస్తున్నారు. వాళ్ళు చాలా తక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకుంటారు. తర్వాత వాళ్ళకున్న చెట్టు బెరడులో కొన్ని కషాయాలు తాగుతారు. వాళ్ళు ఏనాడు నడవరు, కూర్చుంటారు లేదా నడుస్తారు, పరిగెడతారు అంతే. దే ఈదర్ సిట్ ఆర్ రన్. ఇతను తర్వాతి రోజుల్లో వాళ్ళ గురించి తెలుసుకొని ఆశ్చర్యపోతాడు. టమాటాలు కావాలన్నా 100 కిలోమీటర్లు పరిగెత్తి తెచ్చుకుంటారంట. ఒక 7-8 మంది బయలుదేరి పరిగెడుతుంటారు. పరిగెత్తి అక్కడ కూర్చుంటారు. టమాటా తర్వాత 2 బిడీలు తాగి లేచిపోయాడు. ఇందులో ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ నోట్స్ ఆఫ్ మిషన్లో ఇది ఇప్పుడు మనం రాద్దాం అనుకున్నప్పుడు కనిపించి నాకు మళ్ళీ ఈ పుస్తకం చేస్తున్నా. అదైతే నాకు గుర్తుగా ఉండేది కాదు. దీనికి సంబంధించి వీడియోలు ఉండవచ్చు, నేను చూడలేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఉంటాయి. సో ఈ తారాహుమారా తెగ గురించి చెప్తూ క్రిస్టఫర్ మెక్డోవల్ పుస్తకంలో ఒక కోట్ రాస్తాడు. ఇదంతా తారాహుమారా గురించి, ఈ కాంటెక్స్ట్ అంతా. దీంట్లో ఏముంటుంది, క్రిస్టఫర్ మెక్డోవల్ హ్యాడ్ రిటన్ ఎ బుక్, ఎ వండర్ఫుల్ బుక్, బార్న్ టు రన్, in which he describes about a tribe Tarahumara and how they run faster than anybody else in the whole world. Do you know the prime reason behind their ability to run so fast? They don't wear shoe. They run barefoot. He talks about running, I talk about walking. Okay. కానీ వేగంగా నడక గురించి కాదు. ఏ బ్యూటిఫుల్ కోట్ ఫ్రమ్ బార్న్ టు రన్, అందులో ఉన్న కోట్ గురించి చెప్పి మళ్ళీ మనం పుస్తకంలోకి వెళ్దాం. యూ డోంట్ స్టాప్ రన్నింగ్ బికాస్ యూ గెట్ ఓల్డ్. అంటే నువ్వు ముసలిగైనందుకు నువ్వు రన్నింగ్ ఆపడంలే. యూ గెట్ ఓల్డ్ బికాస్ యూ స్టాప్ రన్నింగ్. నువ్వు రన్నింగ్ ఆపడం వల్ల నువ్వు ముసలిగా అవుతావు నా కొడుకు నువ్వు. అందుకని ఎప్పుడు శరీరాన్ని కించపరచకు. నాకు చాతెత్తలేదు, మూల కూర్చుంటా, నాకు దాంతో పని చేయొచ్చు. ఎంత పని చేయిస్తే అంత బాడీ కండిషన్లో ఉంటుంది. కానీ శరీరాన్ని ఒత్తిడి చేయకంతే. పని చేయించడం అంటే హార్డ్ వర్క్ చేయించడం కాదు. ఆ శరీరం పని చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు అందరు వంట మానేస్తారు. బాత్రూమ్కి వెళ్తున్నావుగా, అట్లా కిచెన్లోకి రా, వచ్చి మెల్లగా చేసుకో. అంటే శరీరాన్ని పనిలో పెట్టు. అక్కడే జ్వరం తగ్గి ఒక డైమెన్షన్ ఓపెన్ అవుతుంది. కానీ శరీరాన్ని ఆ టైంలో నువ్వు యోగా చేసావు అనుకో, కష్టపడితే అది ఇబ్బంది పడుతుంది. సో ఎలా శరీరాన్ని వాడుకుంటామనేది ఒక ఇంటెలిజెన్స్. సో ఆ తర్వాత ఈ తెగ వ్యక్తుల్ని అతను కలుస్తాడు. ఆ తర్వాత దీంట్లో రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఆస్పెక్ట్స్ ఏమిటంటే డైట్ కావచ్చు, మనిషికున్న ఒక ఫిలసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్. ఇప్పుడు ఎందుకంటే నువ్వు ఒక 2 కిలోమీటర్లు నడవాలంటే అందరూ పరిగెత్తాలంటే అందరూ పరిగెత్తచ్చు. వాట్ ఇఫ్ యూ డిసైడ్ టు రన్ 50 కిలోమీటర్స్? అప్పుడు నీకు ఒక క్లారిటీ అవసరం. ఎందుకంటే బాడీ డీహైడ్రేట్ అవుతుంది, బాడీ అలసిపోతుంది, అమ్మ అయ్యా వద్దు అనిపిస్తుంది, చచ్చిపోతూనే అనిపిస్తుంది. ఇవన్నీ అవుతాయి. ఇంకా నేను లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ చేసినప్పుడు అవన్నీ నేను ఆ పుస్తకంలో రాసి నిజమా కాదా చెక్ చేయడానికి. అందులో హరికి మురకం ఒక మాట అంటాడు, నువ్వు పరిగెడుతున్నావు, ఆఫ్టర్ 5 కిలోమీటర్స్ యువర్ బాడీ చేసి స్టాప్. నీ వల్ల కాదు నా కొడుకు స్టాప్ అంటది. 99% పీపుల్ దే స్టాప్. అయినప్పటికీ నువ్వు ఆ వేగాన్ని కొంత కొనసాగించు. బాడీ వద్దంటది. నీ హోల్ బాడీ షివరింగ్ వస్తుంది, ప్యానిక్ అవుతుంది, నీ హార్ట్ బీట్ రేట్ పెరుగుతుంది. భయపడకు, కీప్ రన్నింగ్. అలా నువ్వు ఇంకొక కిలోమీటర్ రన్ చేసిన తర్వాత బాడీ ఆ రన్నింగ్కి అకష్టమవుతుంది. ఆ తర్వాత దానంతకదే పరిగెడుతుంది. తద్వారా యు ఆర్ నాట్ రన్నింగ్, ద యూనివర్స్ ఇట్ సెల్ఫ్ ఫ్లోటింగ్ అనమాట. ఇదొక ఎక్స్పీరియన్స్. సో ఆ తారాహుమారా అనే వ్యక్తులు జీవితంలో ఏ పని చేయరు, దే ఓన్లీ రన్. అందుకే పుస్తకం పేరు బార్న్ టు రన్ పెట్టాడు. వాళ్ళు జస్ట్ తింటారు, పడుకుంటారు, పరిగెడతారు అంతే. జరిగింది, అది జరిగింది. ఇప్పుడు ఎవరైతే
నల్ల జాతీయులు కొందరు ఉన్నారు, వాళ్ళు ఆ టెక్నిక్స్ పాటించే లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్, స్పీడ్ వాకింగ్ ఇట్లాంటి వాటిలో మెడల్ సాధించారు. బికాస్ దే అండర్స్టూడ్ ద కోర్ ఫిలాసఫీ ఆఫ్ రన్నింగ్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ విన్నింగ్. ఇందులో నేను కొన్ని స్టేట్మెంట్స్ చదువుతాను. ఒకసారి ఈ మారథాన్ కాంపిటీషన్స్ పెట్టే వాళ్ళకి వీళ్ళని పరిచయం చేశారంట క్రిస్టోఫర్ మెక్డోవల్. పరిచయం చేసిన తర్వాత మారథాన్ స్టార్ట్ అయింది. తారహుమారా నుంచి వచ్చిన తెగవాళ్ళు లేచి నిలబడ్డారు. ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తిన తర్వాత ఎండ్ అయిపోతుంది. పోటీ కోసం పరిగెత్తేవాడంతా అక్కడ ఆగిపోవాల్సింది. వీళ్ళు అదైనా పరిగెడుతూనే ఉన్నారు. సో పెద్ద పెద్ద కంపెనీలు ముందుకు వచ్చాయంట. అరే ఇట్లాంటి వాళ్ళకి టీ షర్ట్స్ కావాలి, షూ కావాలని ఇస్తే 1 నిమిషం వేసుకుని తీసి అవతల పడేసి మళ్ళీ పరిగెడుతున్నాను. అంటే ఏది ఇప్పుడు కుక్కకి నువ్వు స్వీట్ పెడితే తినదు, దానికి వద్దు అది. సో నడకకి లేదా వాళ్ళు చేసే ఆ రన్నింగ్కి అగైనెస్ట్ ఉన్నది ఎంత గొప్పదైనా తీసుకోలేదు వాళ్ళు. రెండోది, వాళ్ళు ఏనాడు డబ్బుల కోసం పరిగెత్తలే, గెలవడం కోసం పరిగెత్తలే. వాళ్ళకి పరిగెత్తడం ఇష్టం కాబట్టి పరిగెడుతున్నారు. సో ఇందులో క్రిస్టోఫర్ మెక్డోవల్ వాళ్ళ సమక్షంలో తర్ఫీదు తీసుకున్నాడు అనమాట. ఈ పుస్తకంలో చాలా విషయాలు ఉంటాయి. ఇట్స్ ఎ వెరీ బిగ్ బుక్, ప్రాబబ్లీ ఒక 300 పేజీ బుక్ అది. ఇందులో రెండే, అమెరికన్ డైట్, అమెరికన్ లివింగ్ ఎలా దీనికి ఉపయోగపడదు, పడదు. అంటే మోడర్న్ ఇప్పుడు నువ్వు పిజ్జాలు బర్గర్లు తింటే నువ్వు పరిగెత్తలేవు. సో ప్యూర్ వెజిటేరియన్, తక్కువ ఫుడ్, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, ప్రకృతిలో పరుగు అనేది ఒకటి ఉంది అని గుర్తించడం. ఇప్పుడు మా ఊర్లో అయ్యప్ప స్వాములు మాలలు వేసుకున్నప్పుడు చెప్పులు వేసుకోవట్లేదని బండి మీద తిరుగుతున్నారు. చెప్పులు వేసుకోవద్దు అన్నది బండి మీద తిరగడానికి కాదు. ఆ 40 days నువ్వు చెప్పులు లేకుండా నడవాలి. అదొక చిన్న పెనాన్స్, అదొక చిన్న శిక్షణ లాంటిది. అంటే నీ కాళ్ళు నీళ్ళని తాకినప్పుడు నీ మైండ్లో జరిగే ఒక సంవేదనలు, కనెక్టింగ్ టు ద ఎర్త్, నేచర్, అది దాని కాంటెక్స్ట్. నువ్వు మాట వరుసకు చెప్పులు వేసుకోవడం లేదంతే. బట్టలు వేసుకుంటున్నావు, బట్టలు మామూలుగా వేసుకున్న ఏ బట్టలైనా ఒకటే, చెప్పులు ఒక్కటే చేంజ్. అక్కడ ఫుడ్ అప్పుడు తినేది ఇప్పుడు తినేది ఒకటే. అప్పటికంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేస్తున్నావు, స్నానం చేస్తున్నావు, కొంచెం మంత్రాలు చదువుతున్నావు. ఒకే ఒక క్వాలిటేటివ్ చేంజ్ ఏంటి? చెప్పులు వేసుకోవద్దు. సో అందరినీ స్వామి అయినా పక్కన పెడదాం. సో చెప్పులు వేసుకోకుండా నువ్వు 40 రోజులు నడిచినప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ నీ బాడీలో జరుగుతుంది. ఇందులో ఒక స్టేట్మెంట్ ఉంది, రన్నర్స్ డూ ఇట్ ఫర్ లవ్, దెర్ ఈస్ నో మనీ ఇన్ ద స్పోర్ట్, దే డోంట్ హోప్ సిన్స్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఫేమ్ ఆర్ మనీ. అంటే వాళ్ళు పరిగెత్తే డబ్బు కోసం కాదు. ద తారహుమారా సీక్రెట్ వాస్ దే లవ్ టు రన్. వాళ్ళ సీక్రెట్ అంతేంటంటే వాళ్ళు ప్రేమిస్తారు పరిగెత్తడాన్ని. నువ్వు వాళ్ళని డబ్బుతో కొనలేవు, పేరు ప్రఖ్యాతలు వస్తాయని మభ్య పెట్టలేవు, నీకు అవార్డు ఇస్తామని ఆపలేవు. వాళ్ళు పరిగెడుతు, నువ్వు వాడు ఎక్కువసేపు ఉండడు, నువ్వు వాడితో నడవాలంటే వాడితో పరిగెత్తాలి, వేరే ఆప్షనే లేదు. ఎన్నోసార్లు ఈ క్రిస్టోఫర్ మెక్డోవల్ వాళ్ళని అనుసరించే ప్రయత్నం చేశాడు, అత్తయ్యగారి దగ్గరికి వెళ్దామని. ఆ కొండ వరకు వెళ్తాడు, టక్ 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 అని వెళ్ళిపోతాడు అంత. ఇంకోటి, తీరా వెళ్ళిన తర్వాత ఇంకొక రహస్యాన్ని చూస్తాడు. ఆ పైకి వెళ్ళిన తర్వాత కొన్ని గుడిసెలు ఉన్నాయి అంతే, ఒక బ్యారన్ ల్యాండ్లో. రకరకాల చెట్లు గిట్లు ప్రకృతి పరంగా చాలా నిజంగా వీళ్ళు డిస్టర్బ్ చేయరు ప్రకృతిని. తర్వాత ఒక రకమైన బెరడుంది, కాచుకొని తాగుతారు, అదేమిటో కూడా తెలియదు. దాని టేస్ట్ గీస్ట్ ఏం పట్టించుకోరు వాళ్ళు. మొత్తం వెజిటబుల్స్ తింటారు, ఒక రకమైన సూప్ చేసుకొని తాగుతారు, గింతే. తర్వాత ఇప్పుడు ఒక 50 మంది ఉన్నారు అనుకో, ఎవ్వరు కలిసి ఉంటారు, ఎవరిని తిప్పలు కూడా ఉంటారు. ఇప్పుడు నేను ఇంట్లో ఆచరిస్తున్నది వాళ్ళు అలా అక్కడ చేస్తున్నదే, ఇదేం కొత్తది కాదు. ఇప్పుడు మనం గదిలో అదే చేస్తున్నాం, కలిసి ఉంటాం లేము, ఒక ఇంట్లో ఉంటున్నాం అంతే. అప్పుడప్పుడు కలిసి ఉంటాం, తింటున్నప్పుడు లేకపోతే సినిమా చూస్తున్నప్పుడు, కొంచెం క్లోజ్ ప్రాక్సిమిటీలో. మిగతా టైంలో యూ హ్యావ్ టు లివ్ ఇన్ యువర్ ఓన్ వరల్డ్. హాయిగా అట్లా కూర్చుంటారు అనమాట. నీళ్ళు కావాలి, టంగులు వేసి పరిగెడతారు, ఇక్కడికి పరిగెట్టాలి. మనం చేద్దాం ఒక 21 days, ఇప్పటి నుంచి 20 నుంచి చేద్దాం, మస్తు ఉంటుంది అసలు. ఎక్కడైనా చిన్న స్వింగ్లో ఉంటుంది బాడీ, పరిగెడు, చిన్న చిన్న పరిగెడు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా నువ్వు 2 అడుగులు పిల్లి ఏం చేస్తుంది అనేక పరిగెత్తితే మళ్ళీ చిక్కని వచ్చి మళ్ళీ కూర్చుంటుంది ఇట్లా. సో ఈ సహజంగా పరిగెత్తడంలో బాడీకి ఏదో శక్తి దొరుకుతుంది అనేది నేను ఈ 2 పుస్తకాల ద్వారా కన్విన్స్ అయినా. ఎందుకంటే ఒక ఇద్దరు ప్రాక్టికల్గా దాన్ని చేస్తూ దాన్ని మళ్ళీ రకరకాల కాంటెక్స్ట్ని మనకు పరిచయం చేస్తూ దాంట్లో ఫిలాసఫీని, జీవన విధానాన్ని జోడిస్తూ చెప్పిన వాళ్ళు హరుకి మురకామి కానీ, క్రిస్టోఫర్ మెక్డోవల్ కానీ.
ఇందులో ఉన్న స్టేట్మెంట్ యూ డోంట్ స్టాప్ రన్నింగ్ బికాస్ యూ గెట్ ఓల్డ్ బికాస్ యూ స్టాప్ రన్నింగ్. ఇదొకటి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఆన్సర్స్ టు యువర్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ ఏ 4 hour రన్ యూ ain't గెట్టింగ్ దెమ్. అంటే నువ్వు 4 గంటలు లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ చేసినా కూడా నీ సమస్యలు క్లియర్ కాలేదనుకో, యూఆర్ స్టూపిడ్ పర్సన్ అనమాట. ఇప్పుడు నీకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, ఇంటి ప్రాబ్లం వచ్చింది, పరిగెత్తంతే ఆ ఒక్క ప్రాబ్లం మర్చిపోకు. కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ ద ప్రాబ్లం అండ్ రన్. ఆ ఎగ్జాషన్లో నీకు ఒక ఆన్సర్ దొరుకుతుంది, అది వచ్చి ఆచరించు. తెలియదు. ఇప్పుడు అంతెందుకు ధ్యానం అంటే కూడా అది. అంటే ఒక దాని మీద పరిపూర్ణంగా మనసుని లయం చేసి చూడు. రీసెర్చ్ అన్నా అదే. ఫోన్ తయారు చేసేవాడు ఏం చేస్తాడు, ఎక్కడున్న ఫోన్ వైపే చూస్తున్నాడు, వాడు ఖాళీగా ఉన్న ఫోన్ దిక్కేయాలి చూస్తున్నాడు, ఎక్కడ ఏ థాట్ వచ్చినా ఫోన్కి లింక్ చేస్తున్నాడు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఐఫోన్ వాడుతున్నాం, ఇందులో 10% కూడా మనకు తెలీదు. ఐఫోన్ హ్యాక్స్ అని కొడితే ఎన్ని ఉంటాయో. సో అవి ఆల్రెడీ తయారు చేసి పెట్టారు, మనం వాడుకున్నా వాడుకోకపోయినా. సో ఒక మనిషి మైండ్ అంత అడ్వాన్స్డ్. అంటే ఇవన్నీ ఎట్లా వచ్చాయి, మీమాంస నుంచి వచ్చాయి. వాళ్ళకి క్వశ్చన్స్ వేసుకోవడం, వాళ్ళే ఆన్సర్ తెచ్చుకోవడం, కన్విన్స్ అయిన దాన్ని ఒక ప్రోగ్రామ్ చేయడం, దాన్ని కోడింగ్ రాయడం, దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూడడం, మళ్ళీ దాన్ని ట్రయల్ అండ్ టెస్ట్ చూడడం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చూడడం, దాన్ని కొన్ని 100 గంటలు ఆచరించి చూడడం, ఎక్కడ బగ్ కానీ బ్రేక్ కానీ రాకుండా ఎన్నిసార్లు మనం ఫోన్ ఎట్లా పెట్టిందా ఎట్లా పనిచేస్తూనే ఉంటుంది. అది దానికి ఇన్స్పిరేషన్ హ్యూమన్ హార్ట్ అనమాట. నువ్వు పడుకోలే తిరుగు కొట్లాడేది పనిచేస్తూనే ఉంటుంది, అది మారదు, అది ఆపుకోదు పని. అట్లా ఫోన్ యొక్క కోర్లో దాని యొక్క రన్నింగ్ మెకానిజం అనేది ఎక్కడ స్టాప్ అవ్వకూడదు. సో నిరంతరతలో ఏదో ఒక శక్తి ఉంది అని సజెస్ట్ చేసే పుస్తకాలు ఇవి. తర్వాత వాళ్ళు ఏం తింటారు, వెరీ లో ప్రోటీన్ వెజిటేరియన్ డైట్, లాట్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ లో క్యాలరీ మీల్ దట్ సెటిల్స్ క్విక్ ఇన్ ద స్టమక్. అంటే కడుపులోకి వెళ్ళిన తర్వాత విదిన్ నో టైం అది డైజెస్ట్ అయిపోవాలి తప్ప కడుపులో ఏమి ఉండకూడదు, ఎప్పుడు కడుపు ఖాళీ ఉండాలి. ఆ తర్వాత వాళ్ళ టెక్నిక్ ఏమిటి, బేర్ ఫుట్ రన్నింగ్, మినిమలిస్ట్ షూస్ ఆర్ ద రియల్ డీల్, బ్యాషెస్ నైక్ ఓవర్ మెనాట్. ఎప్పుడన్నా మరీ కాంపిటీషన్స్లో వెళ్తే అవి వేసుకుంటారు అంతే, అదర్వైజ్ దే రన్ బేర్ ఫుట్. ఆ తర్వాత ఎవల్యూషన్. సో ఎర్లీ ట్రైబ్స్ హాంటెడ్ బై రన్నింగ్. అంటే ఎట్లా వచ్చింది వాళ్ళకి అది, అంటే మనిషి ఒకప్పుడు తెగలు వాడు వేట చేశాడు కాబట్టి, ఆ జంతువులు అడవిలో పరిగెడుతుంటే వాడు ఒక రకంగా పరిగెత్తి పట్టుకోవాలి కాబట్టి మిగతా వాళ్ళంతా కార్లు గీళ్ళు తయారు చేసుకున్నారు, వాళ్ళు దాన్ని అడాప్ట్ తీసేశారు అంతే. వాళ్ళు చేస్తే రన్నింగ్ అడాప్ట్ చేసుకున్నారు. సో ఈ పుస్తకంలో ఒక మాట ఉంది, హీ క్లెయిమ్స్ దట్ ఇఫ్ రన్నింగ్ షూస్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ మోర్ పీపుల్ వుడ్ రన్ and less would die of illness due to being sedentary. There is no evidence that running shoes prevent injury. ఎంత గొప్ప మాట ఇది. నువ్వు రన్నింగ్ షూ కానీ వేసుకోవడం వల్ల నీ కాళ్ళు బాగుంటాయి అనుకోవడం ఇది కూడా అబద్ధం. ఇది ఇప్పుడు నేను 5 months అయింది అప్రాక్సిమేట్లీ, ఏ షూ వాడటం లేదు, చెప్పులు వాడటం లేదు, ఎంత హాయిగా ఉందో, తాటే బీకింది. నిన్న పొలానికి పోయినా అసలు చెప్పులు లేకుండా హాయిగా, అంటే నాకు మొదటిసారి అవేర్నెస్తో నడుస్తుంది అనమాట. నేను షూ ఉంటేనేమో టేకెన్ ఫర్ గ్రాంటెడ్. నేను మొదటిసారి చెప్పులు వేసుకున్నప్పుడు ఊర్లో, నేను 9th క్లాస్లో మొట్టమొదటిసారి చెప్పులు వేసుకున్నా ఊర్లో, అంతవరకు చెప్పులు లేవు. నేను ఎక్కడ పెండ కనిపించిందా బురద కనిపించిందా తొక్కుతూ పోయేవాడిని. అంటే నా పాయింట్ చెప్పులు ఉన్నాయి కాబట్టి ఇంకా తొక్కొచ్చు. స్కూల్కి వెళ్తే ఏంది స్మెల్ వస్తుంది, తర్వాత తెలిసి చెప్పులు ఉన్నాయని నువ్వు తొక్కాల్సిన అజ్ఞానం చాలా బ్యూటిఫుల్. సో అమెరికన్ డైట్ ఈస్ ట్రూలీ కిల్లింగ్ పీపుల్. డైట్ హై ఇన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అంటే లిటిల్ మీట్ సెవర్లీ రెడ్యూసెస్ క్యాన్సర్. అంటే తక్కువ మోతాదులో కూరగాయలు అండ్ ఏమిటి మన పళ్ళు ఇవి కనుక తింటే నీకు డయాబెటీస్ కానీ ఒబేసిటీ కానీ క్యాన్సర్ కానీ ఇలాంటివి ఏమీ రావు. సింపుల్. చాలామంది ఏమనుకుంటారు, నున్నగా నిగనిగలాడాలనుకుంటారు. నున్నగా నిగనిగలాడడం వేరు, నీ లిమ్స్ నీ లోపల ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్ ఆరోగ్యం ఉండడం వేరు. ఇప్పుడు ఒక అన్ని జంతువులు ప్రకృతిలోనే ఉన్నాయి. ముళ్ళపంది ఎట్లుంటుంది, అది కూడా అన్నిటి కానీ కొంచెం గలీజ్ ఉంటుంది చూడడానికి మన పర్స్పెక్టివ్లో. అది గలీజ్ లేదు, మనకు అట్లా అనిపిస్తుంది వేరే వాటితో పోలిస్తే. అదే ఒక జింక ఎట్లుంటుంది, నిగనిగలాడుతుంటుంది. అదే హిప్పోపోటమస్ ఎట్లుంటుంది, నున్నగా ఉంటుంది కానీ నల్లగా ఉంటుంది. అన్ని ప్రకృతిలో ఉంటుంది. సో అట్లా మనం కూడా ప్రకృతికి అడాప్ట్ అయ్యి కనుక జీవిస్తే నీ శరీరం ఎలా మారాలో అలా మారుతుంది. అది ప్రకృతికి వదిలేయాలి మన బాడీని. అది చెంపలు కొంచెం లొట్టబోతాయి,
కొంచెం బాడీ నల్లబడుతుంది. పడని మనం అంతా ఎదుటి వ్యక్తికి బాగుండాలన్న తాపత్రయంలా ఏమో చేస్తున్నాం తప్ప నీ బాడీ ఎలా ఉండాలో అలా ఉండని. ఇప్పుడు మనం యాదగిరిగుట్ట పొలంలో దాని అనుకున్న కారణం ఒకటి ఉంది. నాకు చాలా ఏళ్ల క్రితం అనిపించింది, అన్ని సీజన్స్ ప్రకృతిలో ఉండాలి. సరే మనకున్న ఈ డే టు డే లైఫ్లో మనం పెట్టుకున్న రకరకాల పనుల వల్ల 50% డేస్ గడపకపోయినా నెక్స్ట్ వర్షం పడ్డా ఎండ ఉన్న పొలానికి పోయి చొక్కా ఇప్పేసేయాలి. సరే ఇప్పుడు నేను రోడ్డు మీద చొక్కా ఇప్పాను, పొద్దుస్తమానం చొక్కా ఇప్పి తిరిగాను నేను. కానీ ఒక ప్లేస్ ఉంది, అది మినిమం 6 ఎకరాలు ఉంది కాబట్టి అక్కడ వేరే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈ ధోతి బాగుంది, నాకు నచ్చింది. పైకి చుట్టుకుంటే ఇంతవరకు వస్తుంది, చేతిలో కట్టే తలపాగా చొక్కా ఇప్పేస్తే అసలు వైల్డ్ ఎనిమల్ లాగా జీవించాలి విత్ ప్యూర్ కాన్షియస్నెస్. వైల్డ్ అంటే ఆ చెట్టును కొరికి పందించడం అట్లా కొట్టుకుని కాదు. సో ఇప్పుడు సరే తారా హుమారా అనేది ఒక జాతి వాళ్ళు అట్లా పరిగెడుతున్నారు అనుకుందాం. మనం కూడా కొంత తీర్చుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, హరికి మురకామి చెప్తాడు ఈ మాట, యూ కెనాట్ రన్ ఏ మారథాన్ హాఫ్ హార్టెడ్లీ అంటాడు. అంటే సగం హృదయంతో నువ్వు మారథాన్ గెలవలేవు. నువ్వు మారథాన్ గెలవాలి లేదా మారథాన్లో పాల్గొని ఆ రన్ పూర్తి చేయాలంటే నువ్వు ఖచ్చితంగా నిన్ను ప్రేమించుకోవాల్సింది. ఎందుకంటే అది నువ్వు అనుకున్నంత ఈజీ యాక్ట్ కాదు. అంత దూరం పరిగెత్తినప్పుడు నీ మైండ్ కంప్లీట్ ఖాళీ అయిపోతుంది. జస్ట్ ఒక ప్రకృతిలో ఉన్న ఒకనొక అంశ పరిగెడుతుంటుంది అంత. ఎవరన్నా టెస్ట్ చేసి చూసుకోవచ్చు. స్లోగా ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టుకున్నాడు పరిగెత్తే ఒక 15 నిమిషాల తర్వాత స్లోగా మైండ్ డెడ్ అయిపోతూ ఉంటుంది. ఆ మైండ్ రన్నింగ్తో ట్యూన్ అవుతుంది, అంత ఇంకేముండదు. సో మనం తీసుకోవాల్సిన విషయాలు ఏమిటి అంటే, ప్రకృతి పరంగా జీవిస్తే లైఫ్ ఎంత బాగుంటుందని చెప్పే పుస్తకం ఇది. ప్రకృతి యాంగిల్, ఇందులో ప్రపంచం లేదు. ప్రపంచం బాగాలేదని చెప్తున్నాడు. ఈ నైకీ షూస్, ఇవి సాక్స్, వీటి వల్ల నా కాళ్ళు ఏమి బాగలేవు. అంతేందుకు ఇప్పుడు మన బాలీవుడ్ యాక్టర్, నేను ఒక 2 years క్రితం ఎగ్జిబిషన్ చేస్తే అతను కూడా వచ్చాడు, మిలింద్ సోమన్. అతను కూడా చెప్పులు లేకుండా పరిగెడతాడు. ఇప్పుడు చాలామందికి అర్థమైంది చెప్పులు లేకుండా. అలాగే నువ్వు ఈ మెడిమతో పటాపట కొడుతూ పరిగెట్టొద్దు. ఈ మెడిమ తగిలితే రన్నింగ్ చేసినప్పుడు నీ మోకాలు దెబ్బతింటుంది. పాదం ఈ ముందర ఈ 5 వేళ్ళు నడుస్తున్నప్పుడు లేదా పరిగెడుతున్నప్పుడు ఈ టోస్ మీద పరిగెత్తాలి. అంటే నువ్వు ఫస్ట్ టో పెట్టాలి. ఇప్పుడు పులి ఎట్లాగా పరిగెడుతుంది, ఇట్లా గుద్దదు కాళ్ళని, గుద్దితే మొత్తం బాడీ డ్యామేజ్ అవుతుంది. సో విదిన్ నో టైం తెలుస్తుంది. సో నేను లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ చేసినప్పుడు నాకైనా ఒక అనుభవం చెప్పి ముగిస్తా. ఉత్తకాళ్ళతో పరిగెత్తిన నేను కూడా. ఫస్ట్లో అరికాల్లో ఒక చిన్న పెయిన్ వచ్చింది, ఈ మెడిసిన్ వాడలే. ఆ తర్వాత ఈ లోపట ఈ కరెక్ట్ కాలు మధ్యన ఈ పిక్క దగ్గర ప్రాంతంలో బోన్ చిన్న పెయిన్ వచ్చింది. ఆ తర్వాత ఈ మోకాల్లో 2 ఉంటాయి ఇట్లా, అక్కడ చిన్న పెయిన్ వచ్చింది. అంటే సేమ్ అదే పెయిన్ మారలే, ప్లేస్ మారుతూ వస్తుంది. అది నేను గమనిస్తున్నా. అండ్ ఇట్ టుక్ 1 month. ఇక్కడ మాయమైందని ఇక్కడ వచ్చింది. ఆ తర్వాత హిప్లో వచ్చింది, అది స్పైన్లో వచ్చింది, తర్వాత మెడలో వచ్చింది, చాలాసేపు ఉన్నది. ఆ తర్వాత ఈ పుర్రె భాగంలో ఒక చిన్న పెయిన్ వచ్చేది, డిసైపర్ అయిపోయింది పెయిన్, ఇంకా రాలేదు. ఇప్పటి వరకు నాకు అది ఉంది కానీ అదేమిటో నేను డిస్క్రైబ్ చేయలేదు. ఇంకా ఇది రన్నింగ్కు బియాండ్గా 2009లో నేను హీట్ ఎక్స్పీరియన్స్ చేసిన. ఒక చిన్న బఠానీ గింజ ఉంటుందా, ఇప్పుడు మన ఏదన్నా బాగా లైట్ వేస్తే ఇట్లా కాలుతుంది అనుకో, బూదుద్దంలాగా పాయింట్ పెట్టి, అట్లా చిన్న పాయింట్ బర్నింగ్ సెన్సేషన్ వచ్చేది. అదంతే, ఆ పాయింట్ వరకే. నేను అర్ధరాత్రి లేచి చూసుకునేవాడిని కాలు కాలిందేమో అని. ఎలాంటిది ఏమి లేదు, అంత బాగానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ సేమ్, మళ్ళీ పాయింట్ మారింది. హెడ్ టాప్ దగ్గర నుంచి డిసైపోయి నాకు ఒక డౌట్ వచ్చింది, పీక్తనే ఉన్నారు అంటే తెలియదు నాకు. ఏం జరిగినా పర్వాలేదు అనుకున్నందుకు చూశాను అంతే. నా బదులు ఎవడున్నా పోయి డాక్టర్ని కలవాల్సిన సందర్భాలు బోల్డని వచ్చాయి. సో కొంచెం ప్రకృతికి అవకాశం ఇస్తే, నువ్వు భయపడకపోతే సొల్యూషన్ దానంతటదే ఎత్తుకులాడుకుంటుంది బాడీ. ఎలా లేవాలి, ఎలా కూర్చోవాలి. నువ్వు ఉత్తుతగానే భయపడి కుర్చీకి పరిమితం అయిపోయి ఆ తర్వాత నేను ఎక్కువ నడిస్తే నాకు బాడీ పెయిన్స్ కాదు. మరణించే వరకు శరీరాన్ని నడిపేయాలి, పని చేయించాలి, కూరేయాలి, అన్ని దిక్కులు దాన్ని పని చేయించాలి. అది మర్చిపోవద్దు. నువ్వు బాడీని లిమిటెడ్గా వాడడం మొదలుపెట్టావో బాడీ నిర్ణయించుకుంటుంది, వీడని వాడుకోవట్లేదు,
సో మిగతా అవయవాలు చెప్తుంది టాటా బాబీ నేను ఎక్కువ వాడట్లేదు. అంటే కాకుండా బాడీని ప్రతిరోజు మోకాళ్ళు ఉంచాలి, నొప్పున్నా సరే ఒకసారి టచ్ చేయాలి. సో ఈ పర్సివరెన్స్ ఇందులో కూడా అట్లాంటి ఇందులో ఒక మాట అంటాడు స్కాట్ జ్యూరిక్ అని, ఆ తారాహుమారా వ్యక్తుల గురించి అట్లాగే ఈ రచయిత గురించి ఒక మాట అంటాడు. హీ హ్యాజ్ ఎ ట్రూ స్పిరిట్ అండ్ ప్యాషన్ ఫర్ రన్నింగ్. నిజమైన స్పిరిట్ ఉంది పరిగెత్తడం కోసం, నాట్ అటెన్షన్ ఆర్ స్టార్డమ్. అంటే ఎవరో చూస్తారని పరిగెత్తడం లేదు, అలాగని పేరు ప్రఖ్యాతుల కోసం ఈ రెండు లేవనుకో నువ్వు ప్రకృతి ప్రాణివి. ఇప్పుడు పాట పాడుతున్నావు, ఎవరో చూస్తున్నారు పాడుతున్నావు అంటే ప్రపంచం ఇరుక్కుపోయినావు. పేరు ప్రఖ్యాతుల కోసం పాడుతున్నావు అని ప్రపంచం ఇరుక్కుపోయినావు. అట్లా కాకుండా అరేంద్ర వాట్స్ ఒక మాట అంటాడు, ఒక పెళ్లి జరుగుతుందంట అమెరికాలో. ఆ పెళ్ళిలో ఎవరి హడావిళ్ళు వాళ్ళు ఉన్నారు, మంచిగా తయారై వచ్చారు. కానీ అక్కడ ఒక టేబుల్ వేసింది, డిన్నర్ టేబుల్. ఆ డిన్నర్ టేబుల్ మీద ఒక చిన్న పాప ఊరికి ఇట్లా డ్యాన్స్ చేస్తుంది, చిన్న లంగా పట్టుకొని ఇట్లా. తనకు తెలియదు అది పెళ్ళి అని తెలియదు, పార్టీ అని తెలియదు, ఇక్కడ డ్యాన్స్ చేయాలో తెలియదు, చేయకూడదో తెలియదు, అసలు టేబుల్ మీద చేయాలో ఏమీ తెలియదు. షీఈస్ జస్ట్ డాన్సింగ్. సో హఠాత్తుగా అందరి దృష్టి చూడు పాప వాళ్ళ డ్యాన్స్ చేస్తుందని చెప్పి అందరూ చూశారు. సో మొదటిసారి ఆ 10-15 minutes డ్యాన్స్ చేస్తూ 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 ఆ పాప గమనించింది వీళ్ళంతా నన్ను చూస్తున్నారు. చూసి ఫుల్ ఖుషి అయిపోయింది. అదే అందరు చప్పట్లు కొట్టారు, పెళ్ళి అయిపోయింది. నెక్స్ట్ సో అలాగే వాడు చెప్తారు, నెక్స్ట్ మళ్ళీ అదే పెళ్ళికి, అటువంటి పెళ్ళికి ఆ పాప వస్తే తను టేబుల్ ఎత్తుకులాడుకొని మరీ నిలబడి దాని మీద డ్యాన్స్ చేస్తుంటే ఎవరు చూడలేదని గిన్నెలు ఎత్తేసిందంట. కరెక్ట్ అయిపోయింది మైండ్. సో నువ్వు అసలు ఏ అటెన్షన్ కోసం ప్రయత్నం చేయకపోతే వచ్చిన అటెన్షన్ నువ్వు అటెన్షన్ కోసం కోరుకుంటే రాదు. అతను అంటాడు అనమాట, ఎప్పుడైతే ఆ పాప అందరూ నన్ను చూడాలని అనుకున్నదో ఆ క్షణమే తనలో ఉన్న డాన్సర్ చచ్చిపోయింది. అక్కడ ఇంకెవరో ఉన్నారు, ఒక మహత్వాకాంక్ష ఉంది, పేరు ప్రఖ్యాతులు కోరుకునే ఒక ప్రాణి ఉంది. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ చప్పట్లు కొడితే తను సంతోషపడడానికి ప్రిపేర్ అయ్యింది, తన సంతోషంగా ఉండడం తన స్వభావాన్ని మర్చిపోయింది. సో ఈ చిన్న చిన్న సూత్రాలు, ఇది ఆధ్యాత్మికత అంటే యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ అదర్స్. నువ్వు చేసే పని నువ్వు ప్రతి కథలకి అటెన్షన్ కోసం చేయడం లేదు. ఇప్పుడు వర్మ అంటాడు కదా, ఐ డూ ఎవ్రీథింగ్ ఫర్ అటెన్షన్. స్టూపిడిటీ అది. ఏమన్నా ముగాంబే లేకపోతే తింబక్తు లేకపోతే అమెరికన్ ప్రెసిడెంట్స్ అటెన్షన్ పే చేస్తున్నారా? ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గిత్తత్తుంది అందులో అంత తొక్కలో అటెన్షన్ ఎందుకు? అది కూడా తీసేస్తాం అనుకో, ఎలాగో నువ్వు తీసే సినిమా తీసేయి, చూస్తా సినిమా ఫిలాసఫీ బాగుంది, నేను తీస్తాను, చూడండి, లేకపోతే లేదు. బట్ ఎవ్రీ వన్ సీక్స్ అటెన్షన్. ఐ డూ ఎవ్రీథింగ్ ఫర్ అటెన్షన్. ఇప్పుడు ఎవరో ఒక దేశాధ్యక్షుడు నీ వైపు చూశాడు, దెన్ యువర్ అటెన్షన్ ప్లానింగ్ వర్కౌట్ అయింది. నరేంద్ర మోడీ నీ గురించి ట్వీట్ చేశాడు, నీ అటెన్షన్. ఎవరో లోకల్ పీపుల్ వాళ్ళు ఏదో అవాకులు అట్లాంటి వాళ్ళ అటెన్షన్ నీకు ఎందుకు? దానివల్ల ఏ ఉపయోగం? అదే అటెన్షన్ వచ్చేసింది, ఇది గ్రాఫ్ పెరగదు, ఇంకా సాచురేషన్ అయిపోతుంది. ఎందుకంటే రైట్ పర్సన్ అటెన్షన్ పే చేస్తేనే అతన్ని లైక్ చేసే వాళ్ళందరూ నీ దిక్కు చూస్తారు. ఇప్పుడు మోదీ కనుక ఇతను చాలా మంచి దర్శకుడు, ఇతను రీసెంట్గా చేసిన పిచ్చి చేసిన నాకు చాలా నచ్చిందని చెప్తే ఎవరు ఏం చేసినా వాళ్ళు ఎత్తుకాడతారు, అదర్వైజ్ ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఎప్పుడైతే అటెన్షన్ కోరుకోవడము, అటెన్షన్ కోసం పనిచేయడం ఇది లక్ష్యమైనప్పుడు నువ్వు ఖచ్చితంగా ప్రపంచాన్ని ఇరుక్కొనే పని చేయాలి. అట్లా కాకుండా నీకు నచ్చింది నువ్వు చేయి. ఇప్పుడు మనం ఈ టాక్ చేస్తున్నాం, నాకు పుస్తకాలు పరిచయం ఇష్టం, చిన్నారు ఇంటే ఏమిటి, నాకు పోతే ఏమిటి. నాకు నిన్న ఎవరో చెప్పారు మీ ఛానల్ని ప్రమోట్ చేయాలి, నేను మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. ప్రమోట్ అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసే పద్ధతి ఉందా చెప్పు, చేద్దాం ఒకటేసారి. దానికి వెరీ సింపుల్, నేను చెప్పాను అతను టెక్నిక్స్. టాలీవుడ్లో సూపర్ స్టారు, బాలీవుడ్లో సూపర్ స్టారు, మన పాలిటిక్స్లో హోమ్ మినిస్టరు, తర్వాత ఒక 2-3 దేశాధ్యక్షులు, అందరూ ఒక ట్వీట్ పెట్టమను, ఐ వాచ్ కాంత్రీసా ఛానల్ అండ్ ఇట్ చేంజ్డ్ మై లైఫ్. చాలు, ఇంకా ఇంతకంటే ఏం అక్కర్లేదు. ఈ పాంప్లెంట్లు వేసి డబ్బాలు కొట్టి లోకల్ సెలబ్రిటీస్తో వేస్ట్ అది. అది 100% అటెన్షన్. అంటే నువ్వు గొప్పలతో చెప్పించావు. ఇప్పుడు అలెన్ మాస్క్ ట్వీట్ చేశాడు అనుకో, అసలు ఎవడు వీడు నా పోస్టర్ టీషర్ట్ వేసుకొని తిరిగాడు అనుకో, అసలు నెక్స్ట్ డే ఈ రోజుకి నువ్వు ఎక్కడో ఉంటావు, అసలు ఉండదు కదా. ఓనరే ఎల్లగొడతాడు, ఎల్లగొట్టి అంటారు, నన్ను కూడా తీసుకుపోయితో పాటు నేను ఎల్లగొట్టుకుంటు కుమారి ఆంటీలాగా. ఇప్పుడు ఎక్కడ ఉందా? తీసేసాడు, చూసినావా? పెరుగుట తరుగుట కొరకైనా ఊరికి చెప్పలే, పాపం. అంటే ఎంత ఘోరంగా ఇప్పుడు ఆ 1-2 నెలలు వచ్చే డబ్బులు జీవితకాలం సరిపోవు కదా.
అందుకే ఎవడైతే దేన్ని పట్టించుకోకుండా పని చేస్తుంటాడో వాడు చేసినంత పని వాడినంత ప్రశాంతంగా ఎవరు ఉండరు. అట్లా కాకుండా నువ్వు అటెన్షన్ కోసం ప్రయత్నం చేస్తే నీ ఎనర్జీ బర్న్ అయిపోతుంది. ఎందుకంటే నీ దృష్టి ఎప్పుడు వేరే వాళ్ళ మీదనే ఉంది. ఎవడు చూస్తున్నాడు, ఫస్ట్లో చూస్తే చాలు అనుకుంటావు, చూసేవాళ్ళ సంఖ్య ఎక్కువ కావాలనుకుంటావు, తర్వాత చూసేవాళ్ళు సెలబ్రిటీ ఉంటే బాగుండు అనుకుంటావు. ఇప్పుడు అంతా సెలబ్రిటీస్ వచ్చారు, చిరంజీవి రాలేదు అనుకుంటావు, చిరంజీవి వచ్చాడు, అసలు ఓన్లీ చిరంజీవి వస్తున్నాడు, సూపర్ స్టార్ రాలేదు, రజనీకాంత్ అనుకో ఇది అంతే. అటెన్షన్ కోరుకుంటూనే ఉంటుంది బ్రెయిన్. అట్లా కాకుండా సంపూర్ణమైన అటెన్షన్ ప్రయత్నం చేయి, కొన్ని కోట్లు ఖర్చు పెట్టు, ఒకటేసారి దేశాధ్యక్షులు అందరు కలిసి ట్వీట్ చేసేలా చెయ్యి. లేదా అసలు ఎవరు అటెన్షన్ కోరుకోక ఈ రెండు సంపూర్ణ స్థితులే చేస్తే కంప్లీట్గా అట్లా చేయి. లేకపోతే అసలు ఎవరిది చేయి, జస్ట్ నీ పనిలో ఉండి సంపూర్ణ స్థితి అనమాట. రమణ మహర్షి తన పనిలో ఉండడం, తన అటెన్షన్ జనాలు వచ్చి చూసినా చూడకపోయినా, ప్రధానమంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా తన పనిలో తను ఉంటాడు అంతే. ఒకసారి ఒక అమెరికన్ రాస్తాడనమాట, రమణ మహర్షితో చర్చించడానికని అంత దేశం నుంచి వస్తే అది రమణ మహర్షి మౌనంగా ఉన్నాడంట. అమెరికన్ అంటాడు అనమాట, నేను ఎంత దూరం వస్తే తనకేమి, తను మౌనంగా ఉండాలనుకున్నాడు, ఉండాలంత, నేనే పిచ్చోడిని. రెండోది, తను మౌనం ఎప్పుడు ఆపుతాడో ఎవడికి తెలియదు, అందుకని ఎన్ని రోజులు ఉండాలో నాకు తెలియదు. పోనీ మౌనం విడనాడినా నాతో మాట్లాడుతున్న గ్యారంటీ లేదు అంటే అట్లా రూల్స్ ఏవి లేవు కదా. అంటే బిజినెస్ లేదు, అటెన్షన్ లేదు, అటెన్షన్ సీకింగ్ లేదు, ఈ పర్పస్ కోసం ఇట్లా ఉన్నా అని చెప్పడానికి ఏం లేదు. మామూలు సాదా గోచి పెట్టుకున్నాడు, ఇట్లా చిన్న చెంగు చిక్కున్నాడు, అది కమండలం తీసుకున్నాడు, కొండ మీద వచ్చాడు, నవ్వాడు, పిల్లలు కనిపిస్తే ఆడుకున్నాడు, ఆవు కనిపిస్తే దువ్వాడు, తనది నడు నెమలి కింద పెట్టాడు, అది చేసింది అదే. సో ఇదే జ్ఞానం అంటే, పుస్తకాల్లో ఉన్నది కాదు. యూ స్టాప్డ్ సీకింగ్ అటెన్షన్ అండ్ యు ఆర్ డూయింగ్ వాట్ యు లవ్. అటెన్షన్ సీక్ చేయలేదు, కానీ హఠాత్తుగా అటెన్షన్ వచ్చింది, అది నీకు సంబంధం లేదు. ఇంకా ఎందుకంటే నువ్వు ప్రయత్నం లేకుండా వచ్చింది కాబట్టి నీకు సంబంధం లేదు. ఇప్పుడు 1,00,000 మంది నీ దగ్గరకు వచ్చి కార్లు వేసుకుని వచ్చారు, నువ్వు గ్రేట్ అన్నారు, నువ్వు జస్ట్ రాసుకుంటూ కూర్చోవాలంతే. నువ్వు దానివల్ల వచ్చింది కాబట్టి దీన్ని వదిలిపెట్టి నువ్వు వాళ్ళకి తమ వస్తువులు పెట్టకు. ఇది రాసుకుంటూనే చాలా థ్యాంక్స్ అండి, మీరు చూడడం మీ గ్రేట్నెస్, నాకేం సంబంధం అని చెప్పి నీ పని చేసుకో. ఎప్పుడైతే నువ్వు వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వలేదో, అరే అంత దూరం నుంచి వస్తే వీడు లేవని కూడా లేవలే నా కొడుకు అనుకున్నారు, మళ్ళీ అటెన్షన్ వెళ్ళిపోతుంది, మళ్ళీ నార్మల్స్ వస్తుంది. అయినప్పటికీ నిజంగా కొందరు నీ క్వాలిటీని అడ్మైర్ చేసేవాళ్ళు నీ చుట్టూ చేరుతారు. అప్పుడు వాళ్ళు నువ్వు ఎట్లయితే రాసుకుంటున్నావు వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటారు. అది నిజమైన ఆశ్రమం ధర్మం తీసుకెళ్ళి ఒకరి దగ్గర ఇట్లా కూర్చొని చూడడం కరెక్ట్ కాదు. సో బార్న్ టు రన్ బై క్రిస్టఫర్ మెక్డోవల్, ఈ పుస్తకాన్ని చదవండి. తెలుగులో ఉందో లేదో నాకు తెలియదు, ఇంగ్లీష్లో అయితే ఉంది. నాకు ఒక మిత్రుడు గిఫ్ట్గా ఇస్తే ఇదేం దరిద్రం పుస్తకం అనుకున్నా, కానీ ఒక 1 or 2 years తర్వాత చదవడం మొదలుపెట్టిన తర్వాత నాకు చాలా నచ్చింది. అట్లా నేను ఫస్ట్ చూసి ఈ చెత్త పుస్తకాలు అనుకొని తర్వాతి రోజుల్లో బాగా ఇంప్రెస్ అయిన పుస్తకాలు 2-3 చెప్తా. సైలెన్స్ ఆఫ్ ద హార్ట్, రాబర్ట్ ఆడమ్స్ రాసిన పుస్తకం. ఫస్ట్ చూసినప్పుడు ఎవడో విదేశీయుడు ఆధ్యాత్మికత నుంచి రాశాడు అనుకున్నా, ఒకరోజు బాత్రూమ్కి వెళ్ళి చూస్తే తెలిసింది ఎంత బాగుందో. రీసెంట్గా ఆనంద్ గారు సాయి రమణీయం అని ఒక పుస్తకం ఇచ్చాడు, సాయిబాబాకి రమణ మహర్షికి లింక్ పెట్టాడు. ఏందో సోది అంతా అనుకున్నా. మళ్ళీ అర్ధరాత్రి నిద్ర మెలకు వచ్చేసింది 2 గంటలకి. స్టూడియోకి వద్దామని పెయింటింగ్ ఇద్దాం అనుకున్నా, కానీ వద్దులే బాబు నిద్ర పోయింటర్లే, ఏం చేయాలో ఉబ్బుసిపోక ఆ పుస్తకం తీసుకున్నా. నాకు అసలు ఇష్టం లేదు, దాంట్లో రమణ మహర్షి పెయింటింగ్ ఉంది, వెనక సాయి, అసలు రెండు ఆ కాంబినేషన్ నాకు నచ్చలేదు. కానీ లోపల ఓపెన్ చేస్తే బ్యూటిఫుల్గా రాయబడ్డది పుస్తకం. అందరూ చదవచ్చు. సాయి రమణి ఏమైనా ఒక చిన్న వ్యాఖ్య కూడా చేస్తే తీసుకొచ్చిన, అది నా ఇంటిదే పెట్టుకుని బ్యాగ్. అది ఏ పేజ్ తీసినా ఆధ్యాత్మికత తేలికైన బాటల్లో మంచి ఎక్స్ప్లెయిన్ చేయబడ్డది. చూడు, ఎక్కడికి వెళ్ళొద్దు, నీలో నీవై ఉండు, నీలో నీవై నీ సహజ స్థితిలో నీవుగా ఉండు, అలా ఉన్నప్పుడు నీవు ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. మనం చెప్పిందంతా అదే, ఒక లైన్. ఇంకో పేజ్ నెంబర్ చెప్పు. ప్రతి పేజీలో సింపుల్ క్లియర్ కట్ ససింక్ట్ డిస్క్రిప్షన్ అబౌట్ స్పిరిచువాలిటీ. అంటే నువ్వు నిజంగా అర్థమైతే జీవిస్తే గట్టు మీద పడతావు ఖచ్చితంగా. చెప్పేదాని పేజీ 9 9లో ఇంకా కథనే స్టార్ట్ 99.
ఎవరికి ఏది ఎప్పుడు చెందాలో విధి లిఖితమై ఉన్నది కాబట్టి, ప్రారంధం వలన మనం ఈ జన్మలు ఎత్తాము కాబట్టి కర్మ మన పక్కన ఉన్నది కాబట్టి, అగామి సంచిత ప్రారంధ కర్మలు మనతోనే ఉన్నాయి కాబట్టి వర్తమానంలో చక్కగా జీవించడమే ఆధ్యాత్మిక మార్గంలో సుస్థిరమైన పాట. అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నువ్వు పీకేది ఏమి లేదు. ప్రజెంట్ నిన్న ఒక ఆవిడ అడిగింది నన్ను, సో నా ప్రారంధం వల్ల నా బిజినెస్ నడుస్తలేదా, నా కర్మ వల్ల అంటే, కర్మ వల్ల అది జరిగినప్పుడు నువ్వెవరు దాన్ని మార్చడానికి? మరి ఇప్పుడు నేనేం చేయాలంటే ఆ నడుస్తున్న బిజినెస్ని కొనసాగించు. లేదా నువ్వు షాప్ మూసేసినా నువ్వు మూసేయలేదు, నీ కర్మ మూయిస్తుంది. రెండోది, నీ కర్మ ఫలితంగానే నాకు ఫోన్ చేసినావు, నా కర్మ ఫలితంగా నేను నీకేదో చెప్తున్నా, ఇది మరి ఇద్దరికి సంబంధం లేదని చెప్పిన. ఇంకో ఆధ్యాత్మ మార్గంలో ప్రతిరోజు ఎంత దూరం వెళ్ళామా అని కొలుచుకోవాల్సిన పనే లేదు. ఇప్పుడు ఎంత బాగుంది అంటే, ఫిజికల్ రియాలిటీలో డిస్టెన్స్ ఉంటుంది, ఆలోచనలో డిస్టెన్స్ లేదు. ఇంకా చూడు, చెడు వదిలిపెట్టేద్దాం, మనకున్న మంచిని 10 పెంచుకుందాం, మనకున్న స్వల్పమైన ఒక ప్రేమ భావాన్ని విస్తృతపరచుకుందాం, ఎక్స్పాన్సివ్గా చేసుకుందాం. ఈ అనురాగాన్ని, ప్రేమని 10 మందికి పెట్టడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. అంటే నువ్వు ఇప్పుడు సర్వీస్ చేయాలంటే, ఎమ్మెల్యే కావాలంటే ఎవరెవరో ఓట్లేయాలి, ఏమో కావాలి. జస్ట్ నీ దగ్గర ఉన్నది షేర్ చేసుకోవడానికి ఏం అక్కలు ఆల్రెడీ అయ్యే ఉన్నావు, జస్ట్ డూ ఇట్ అని చెప్తున్నాడు. సరే భలే, అంటే ఇందులో అంత రమణ మహర్షి ఫిలాసఫీనే చెప్పబడ్డది, కానీ దాన్ని ఇతను సాయిబాబా భక్తుడు అనమాట. సో నేను సాయిబాబాలో కూడా ఈ క్వాలిటీస్ అన్ని చూశానని చెప్పుకున్నాడు అంతవరకు. సో మాటలు నిలబెట్టుకున్నావా, మాటలు మిగిలి అర్థాలు వెళ్ళిపోతాయి, అర్థం నిలబడిందా మాటలతో మనకు పని లేదు. ఎంత ఎక్సలెంట్ ఉంది స్టేట్మెంట్. నిన్ను నువ్వు అర్థం చేసుకున్నట్లయితే సమస్తం అర్థమవుతాయి. ఎక్కడైనా సరే నేను ఎవరు అని ప్రశ్న వేసుకున్నప్పుడు తద్విరుద్ధమైన విచారణ చేయాలి మనం. నేను ఏది కాదో చెప్పగలగాలి, అప్పుడు నేనేమిటో విశదమవుతుంది. ఇప్పుడు నాది అని ఇప్పుడు ఇది చూడ, ఇది ఎంత బాగుంది. ఇప్పుడు ఈ పుస్తకం నాది, ఇది ఒక వ్యాఖ్య. రెండోది, ఈ పుస్తకం గురించి చెప్పకు, ఏది నీదో అది చెప్పకు, ఏవేవి నీవి కావో చెప్పుకుంటారా, అప్పుడు మిగిలింది నీదవుతుంది అన్నట్టు. అలా గనక నువ్వు చేస్తే నీకు తెలుస్తుంది నీదంటూ ఏది లేదని. అంతే. ఇప్పుడు నేతి 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 మహావీరుడు ఇదే కాన్సెప్ట్. వదిలేస్తూ వచ్చాడు, రకరకాల రాజ్యాన్ని వదిలేశాడు, ఆయన మహావీరుడు ఉన్నాడు. భార్య పిల్లల్ని వదిలేశాడు, తెలిసి పెళ్లి ఉన్నాడు. బట్టలను వదిలేశాడు, మహావీరుడు ఉన్నాడు. జనాలను వదిలేశాడు, ఉన్నాడు. అంటే వదిలేసినా నేను ఉన్నా కాబట్టి అది మనది కాదు. తర్వాత ఫుడ్ని వదిలేశాడు, ఉన్నాడు. ఫుడ్ని వదిలేస్తూ అట్లాగే ఉన్నాడు. ఆకలి అయింది, చచ్చిపోతే అంటే లాస్ట్కి చివరికి మిగిలేది ఏమిటి అసలు? అంటే ఇక్కడ బతుకున్న దాంట్లో కోర్ ఏమిటి అసలు? అదేమిటి ఫిగర్ అవుట్ చేయాలని వెయిట్ చేశాడు. అదొక ధ్యానం. ఆకలి అయింది, ఆకలి తగ్గింది, బక్కగేయండు, శుష్కించిపోయిండు, ఏమో అయింది. ఫైనల్గా హీ రియలైజ్డ్ అసలు ఏమి అక్కర్లేదు, జస్ట్ గాలి ఇంత ఆహారం ఉంటే చాలు. ఆ రెండు ఉంటే నిలబడుతుంది ఇది. అందుకని ఆ రెండింటి గురించి వ్యాఖ్య చేసాడు మహావీరుడు. అందుకే జైన సాంప్రదాయంలో ఆహారం తినడానికి ఒక పద్ధతి ఉంది. 7 తర్వాత తినొద్దు, మూతికి బట్ట పెట్టుకోవాలి, ఏదైనా ప్రాణులను చంపకూడదు, జీవహింస చేయకూడదు, నీ కంటికి కనబడుతుండగా ఒక ప్రాణిని హాని చేయకూడదు. ఒక్కోసారి తెలియకుండా కూడా నీ నోట్లకి అట్లా పోతాయి కాబట్టి వెలుతురు లేకముందు తినకూడదు, వెలుతురు ఉన్నప్పుడే తినేసేసి, అంటే తెలిసి నువ్వే తప్పు చేయకు. అదేమో ఆయన ఎరుక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు, జైనులంతా దాన్ని ఒక సాంప్రదాయంలో చూస్తున్నారు. ఇంకా చూడు, ప్రాణము 2 వేరా అంటే మనస్సు ప్రాణము 2 వేరా అంటే ప్రాణం జీవధాతువై ఉంటే మనస్సు భావధాతువై ఉంటుంది లోపలంతా. సంసారాన్ని వదిలిపెట్టి దైవత్వాన్ని వదిలిపెట్టి మీరు చేయవలసిన పని మానేసి, మిమ్మల్ని దాటి ఎక్కడో ఈశ్వరుడు ఉన్నాడని, మిమ్మల్ని దాటి ఎక్కడో ఆత్మ ఉన్నదని, ఈ శరీరానికి అతీతంగా గురుస్వరూపాలు ఉన్నాయని ఎందుకు ఇంత భ్రాంతి చెందుతున్నారు? ఎక్కడికి పోకు, గర్మే రహో. మృత్యుని జయించావా అంటే మృత్యుని అనుభవించాను, జయించలేదన్న. సో ఆధ్యాత్మలో ఉన్నా లేకపోయినా మృత్యువు సత్యం. అంటే ఎలాగో ఖచ్చితంగా కొన్ని జరుగుతాయి, ఆరాటపడకు. జాలి అహంకారపూరితమైన ఆలోచన. చూడు ఎంత బాగుంది. అంటే నువ్వు జాలి అంటే నీ కోపం వస్తుంది, జాలి, నేను నీ మీద జాలి పడుతున్నా అంటే నువ్వు ఇక్కడ నిలబెట్టుకొని నా కొడక పాపం. నిరహంకారమైన కరుణాపూరితమైన ప్రేమభావమే దయ. జాలి వద్దు. జాలిలో నువ్వు హెల్ప్ చేస్తలేవు, దయలో సహాయం ఉంది. సరేలే తిందాంపా, జాలిలో పెడతలేవు పాపం, ఇట్లా ఇవే సాగొడతావు అనమాట. తర్వాత లాస్ట్ ఇంకేదో, అనుబంధం తగ్గించుకోమంటే ప్రేమగా ఉండవద్దని కాదు. జనాలకి అర్థం కాదురా.
అదే శాశ్వతమని, అదే నిత్యం సత్యమని మనం ఎప్పుడూ ఆ మాయలో పడకూడదు. మనస్సుని బుద్ధిని రెండింటిని చక్కగా సమన్వయం చేసుకో. మనిషితో ఉండు, బాగుంటుంది. కానీ ఆ మనిషి యొక్క ప్రతి మూర్ఖత్వాన్ని తీసుకోకు, నీ అన్ని మూర్ఖత్వాన్ని అంటగట్టకు. ఇంకా ఆలోచన ప్రవాహాన్ని ఆపివేసే ప్రక్రియ ధ్యానం. ఇంటలెక్ట్ని శుద్ధ చైతన్యంతో కలపడమే ధ్యానం. ఎక్సలెంట్ కోట్స్ రమణ మహర్షి చెప్పినవి. ఈ శరీరం నేనుగా భావించినంత కాలం ఆధ్యాత్మ సాధన మార్గంలో మౌనంగా నిజంగా సహజంగా ఉండగలమా అంటే ఉండలేము. ప్రేమ అనగానే స్వామి ఎట్లాగో, మౌనం అనగానే రమణులు, ఆ విధంగా సోదాహరణంగా మన కళ్ళ ముందు సాక్షిభూత సరస్సు మనకు కనిపిస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా క్లియర్ కట్ డిఫైన్. ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులు వేటినేటిది ఇప్పటిదాకా మనవిగా సంభావించాము, అవి ఏవి మనవి కావని ముందు మనం ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు నేను చేస్తే ఇది నేను చదవలేదు, ఇలా ఉందని కూడా నాకు తెలియదు, కానీ అదే కంక్లూషన్కి రావడం, అలా జీవించడం జరుగుతుంది. ఇప్పుడు నా టాక్స్లో అట్లీస్ట్ ఒక 10% ఈ విషయం గురించి నేను రకరకాలుగా వ్యాఖ్య చేసిన. ఈ పుస్తకం కొనుక్కున్నావు, పైసలకి పుస్తకం వచ్చింది, జస్ట్ నాదనుకోకు, శ్రద్ధగా వాడుకో. నాదనుకుంటే నువ్వు ఎవరికి ఇవ్వవు, ఇది నీతో అంతమైపోతుంది. నీది అనుకోలేదు, వాడుకున్నావు, నువ్వు చదవడం అయిపోయింది, అప్పుడు నవీన్కి ఇచ్చేస్తావు. అప్పుడు నవీన్ది కూడా కాదు, అది చదవగానే ఇంకొకరికి ఇచ్చేస్తాడు. అట్లా పుస్తకం సజీవంగా ఉంది, మనందరం సజీవంగా ఉన్నాం, ఎవరిలో బందీ కాదు. సో క్రిస్టోఫర్ మెక్డోవల్ రాసిన పుస్తకాన్ని సరదాగా చదవండి, బార్న్ టు రన్. సరే, అందులో బాగుంటుంది, మనం పరిగెత్తడానికి పుట్టాం. ఇంకో వ్యాఖ్య, మనం ప్రశాంతంగా ఉండటానికి పుట్టాం. గుర్తుంచు, మనం పీకులాడడానికి పుట్టలేదు, మనం హాయి ఉండటానికి పుట్టాం. మనం ఆరోగ్యంగా ఉండటానికి పుట్టాం. మనం వేరే వాళ్ళని ఎక్కువ పట్టించుకోకుండా బతకడానికి పుట్టాం. సహాయం చేద్దాం, పట్టించుకోకు. సహాయం చేసి పట్టించుకుంటాం, చెప్తానే ఉంటాయి కదా సావ. సో ఆ బార్న్ టు రన్ పుస్తకం నా దగ్గర లేదు, దాని కవర్ డిజైన్ ఒకసారి పెడతా, చూసుకోండి. రీ సరస్సు వయసు.